ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓకే, ఈ యొక్క ఉపవాస ప్రార్థనల 2వ రోజుకి కూడుకొని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో నా యొక్క ప్రత్యేకమైన వందనాలండి. మీ అందరికీ వందనాలు. కొంచెం సేపు దేవుని యొక్క మాటల్ని జాగ్రత్తగా విందాం. ఎవరు అజాగ్రత్తగా ఉండకూడదు. దేవుని యొక్క మాటలు ఎంతో విలువైనవి కనుక వాటిని మన హృదయాలలో భద్రపరుచుకొని మన యొక్క జీవితంలో అవలంబించుకోవాల్సిందిగా దేవుని పేట నేను మీతో మనవి చేస్తూ ఉన్నానండి. ప్రియులరా, జీవితంలో మానవునిగా ఉన్న మన యొక్క జీవితంలో ఎన్నోసార్లు మనము నిరాశ నిస్పృహలతో ఇక నా పని అయిపోయింది, నా జీవితము ఎండిపోయిన కొమ్మ వలె మిగిలిపోతుందేమో అనేసి అనుకుంటూ బ్రతుకుతూ ఉంటాం. అవునా కాదండి? అటు వారితో ఈ యొక్క ఉపవాస ప్రార్థనల 2వ రోజున ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, యోబు గారు కూడా ఎన్నో శ్రమలు పడ్డాడండి, ఎన్నో వేదనలు. మనము అతని యొక్క సమస్యలతో పోల్చుకుంటే 0.101 కూడా మనము పడి లేము. కానీ అలాంటి గొప్ప సమస్యలు యోబు గారు తన యొక్క జీవితంలో తను అనుభవించి కూడా ఏమని తెలియపరుచుతా ఉన్నాడంటే, చూడండి, యోబు గ్రంథము 14వ అధ్యాయము 7వ వాక్యము నుంచి మనం చదువుకుందాం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. ఇంకా దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. చాలండి, చదవబడిన వాక్య నిమిత్తం మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నమ్మకం కలిగిన ప్రభువా, నీ యొక్క నామమునకు లెక్కలేని వందనములు, స్తోత్రములు. చదవబడిన ఈ వాక్యము ద్వారా మీరు మాతో ఏమైతే మాట్లాడదలుచుకున్నారో ధారాళముగా సూటిగా మాట్లాడండి. నైనా ప్రభువా, ఓదార్పు లేని వారికి వాక్యము ద్వారా ఓదార్పుని నెమ్మది దయచేయండి. నీ వాక్యం వాదలలో నెమ్మదిని కలగజేస్తుందని నీ దాసుడు మాట్లాడిన రీతిగా అయ్యా ప్రభువా, ఎంతమంది అయితే బాధలలో ఉన్నారో ఇటువంటి వాక్యం వారికి నెమ్మది కలగజేసే కృపని సహాయం చేయండి. అట్టి రీతిగానే నాయన ప్రభువా, విని ఈ వాక్యం మా హృదయాల్లో మేము భద్రపరుచుకొని మా జీవితాలలో నాయన ప్రభువా మేము అనుసరించే కృపని మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో మిక్కిలి అతి వినయంతో వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని జనాంగముగా ఉంటున్న మనము ఏం నమ్మాలి అంటే, మోడుబారిన జీవితాన్ని చిగురింపజేసి దీవెనకరముగా మార్చే దేవుణ్ణి మనము పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం అని నమ్మాలి. దేవునికి స్తోత్రం తెలియపడదాం. హల్లెలూయా. యోబు గారు తన యొక్క జీవితంలో అప్పటికే అన్ని కోల్పోయి ఉన్నాడు. బిడ్డలను కోల్పోయి ఉన్నాడు, ఆస్తిని కోల్పోయి ఉన్నాడు, ఇంకా సమస్తాన్ని కోల్పోయి కూడా తన యొక్క జీవితాన్ని దేని సాదృశ్యముగా పోల్చుకుంటూ ఒక నరకబడిన చెట్టుని పోల్చుకొని చెప్తా ఉన్నాడండి. నరకబడిన చెట్టు అని ఇక్కడ మనం చూస్తున్నాం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు